హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో నెల్లూరు వారి ఆల్ టైమ్ ఫేవరెట్ స్నాక్ పులిబొంగరాలు. వీటికి ప్రాంతానికి ఒక పేరు. చేసే తీరు కూడా వేరు వేరు. మా నెల్లూరు వారైతే వీటిల్ని దోస పిండితోనే చేస్తారు. ఈ పునుకులకు పిండిని కొంచెం గట్టిగా తీసుంచుకోవాలి. అండ్ పిండి పుల్లగా ఉంటేనే పునుకులు టేస్ట్. అలా తీసుంచుకున్న దోస పిండిలోకి సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక అరకప్పు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 2, సన్నగా కట్ చేసుకున్న అల్లం ఒక అర ఇంచ్, ఒక రెబ్బ కరివేపాకు సన్నగా చాప్ చేసుకుని, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కావాలంటే ఇక్కడ బేకింగ్ సోడా లాంటిదైనా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు పిండి బాగా పులిసుంది కాబట్టి నేనసలు ఏం వేయట్లేదు. అండ్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ వేసిన తర్వాత పిండిని పక్కనుంచాల్సిన అవసరం కూడా లేదు. ఇది దోస పిండి ఇంట్లో ఉంటే ఇన్‌స్టంట్‌గా ఎప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. చివరగా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ముందుగానే నానబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు క్వాంటిటీ మీకు గాని టేస్ట్ ఇష్టమైతే ఇంకొక టేబుల్ స్పూన్ వేసుకున్నా కూడా బావుంటుంది. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టడానికి ఇదొక ఎక్సలెంట్ స్నాక్ ఆప్షన్. ఈ డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ లాంటివి బయట నుంచి కొనడం కన్నా కూడా ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసుకొని, ఈ విధంగా ఆయిల్‌లో పునుకులు వేసేసుకోవడమే. ఒకవేళ మాకు డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ వద్దు అని అనుకునేలా ఉంటే, వీటిని గుంట పునుకుల రాయిలో కూడా వేసుకోవచ్చు. జస్ట్ మన గుంట పునుకుల మౌల్డ్‌ని పెట్టుకొని, ఒక్కొక్క స్పూన్ ఆయిల్ వేసుకొని, దానిలో వేసుకున్నా కూడా బావుంటుంది. కానీ మా ఊర్లో అయితే వీటిలిని తేలా నూనెలోనే వేస్తారు. అంటే డీప్ ఫ్రైయే చేస్తారనమాట. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ఒక్కసారి ఈ స్టైల్‌లో ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీటికి ఇంకెలాంటి చట్నీ అవసరం లేదు. కావాలి అని మరీ అనిపిస్తే ఏదన్నా ఇంట్లో ఉండే ఆవకాయో, టమాటో పచ్చడి లాంటి వాటితో ఎంజాయ్ చేసేయొచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. నిశ్చలాస్ కిచెన్‌కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. Thanks for watching Nestela's Kitchen. Bye everyone.